అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 5వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము అన్య భాషయు దైవ ప్రసన్నతయు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనమందు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. పరిశుద్ధాత్మిక అభిషేకమును పొందుకున్న వారు ప్రభువును ఆరాధించిన తర్వాత ఆత్మలో నింపబడి అన్య భాషలను మాట్లాడటకు ప్రారంభించుచున్నప్పుడు దేవుని ప్రసన్నత జడివాన యొక్క వరద వలె వారిలోనికి వచ్చుచున్నది. ఆత్మలో ఉల్లసించుట కలుగును. యేసుక్రీస్తు కూడాను తండ్రి యొక్క ప్రసన్నతను కొలత లేకుండా గ్రహించినప్పుడు ఆత్మలో ఉల్లసించెను అని లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనంలో చదువుచున్నాము. నేను యేసుక్రీస్తును అంగీకరించి రక్షింపబడిన దినములయందు ప్రభువును పాడుటయును స్తుతించుటయును గొప్ప ఆనందకరమైన ధన్యత గల అనుభవముగా ఉండేది. ఒకసారి ఒక ఆలయ ఆరాధనకు వెళ్ళి ఉన్నాను. అక్కడ వారు ప్రభు యొక్క కృప నిత్యముండునే, ఆయన కనికరమునకు ఎన్నడును కొదువలేదే అను పాటను మిగుల భయభక్తితో పాడుచూ ఉండిరి. పాడుచూ ఉన్నప్పుడే అందులో ఉన్న భావమును ధ్యానించుటకు ప్రారంభించాను. ప్రభు నాపై ఉంచిన కృపలన్నిటినీ తలంచినప్పుడు నా కన్నుల యందు ఆనంద బాష్పములు నాకు తెలియకుండానే స్రవించెను. విరిగి నలిగిన హృదయముతో ఆ పాటను నన్ను నేను మరచి అన్య భాషతో పాడాను. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును అను వాక్యము చొప్పున నా హృదయమును పరిశుద్ధాత్ముడు నింపినప్పుడు నా నోరు అన్య భాషలను మాట్లాడాను. దాని తర్వాత దేవుని యొక్క ప్రసన్నత బహు అత్యధికముగా వరదవలే నన్ను నింపాను. దావీదు రాజు కూడాను నాట్యమాడుచున్నప్పుడు ఇజ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకు నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగున పాడి తిని, యెహోవా సన్నిధి నేను నాట్యమాడి తిని అని చెప్పాను కదా. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం. ఆత్మవరములు 9 ప్రభు ఇచ్చియుండుటను బైబిల్ గ్రంథం నందు చూచున్నాము. అందులో మొట్టమొదటి వరము అన్య భాష వరమై ఉన్నది. విశ్వసించు వారి వలన కలుగు సూచనలో క్రొత్త భాషలను మాట్లాడుదురు అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. దేవుడు అనుగ్రహించు వరము చొప్పున అన్య భాషను మాట్లాడుచున్నప్పుడు దేవుని యొక్క ప్రేమలోని లోతుల్లోనికి దైవిక ప్రసన్నతలోనికి వెళుచున్నాము. అప్పుడే ఆత్మవశులమై ఉండేటువంటి ఔన్నత్యమైన అనుభవములను పొందుకొనగలము. ప్రభువును ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అపోస్తలుడైన పౌలు నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, నేను ఆత్మతోనూ పాడుదును మనసుతోనూ పాడుదును అని చెప్పాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. కీర్తనకారుడు చెప్పుచున్నాడు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికేదును. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. 45వ కీర్తన 1వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు ఆత్మచేత నింపబడుచున్నప్పుడెల్లాను అన్య భాషలు మాట్లాడి ఆనందించుడి. మీలో దేవాది దేవుడై ఉన్న రాజు యొక్క జయధ్వని ఉన్నది కదా. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21వ వచనం. నేటి ధ్యానమునకే నిజమే అలసిన వానికి నెమ్మది కలుగుచేయుడి. ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 146వ కీర్తన మరియు 147వ కీర్తన. సాయంత్రము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 మొదలుకొని 28 వచనములు.
ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.